రేవంత్ రెడ్డి సర్కార్ 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 9292 ఎకరాల పారిశ్రామిక భూములను దారదత్తం చేసేందుకు హెల్ట్ పాలసీ తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. ప్రైవేటు వ్యక్తులకు కారు చౌకగా భూములను కట్టబెట్టే కుట్రకు కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు బీఆర్ఎస్వీ నాయకులతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విద్యార్థి రణబేరి మోగించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్, గురుకుల సమస్యలపై నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఆందోళనలు చేపట్టాలని సూచించారు. సామాజిక మాధ్యమాల వేదికగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. బీసీ డిక్లరేషన్లో హామీలు అమలయ్యే వరకు పోరాడాలని నిర్దేశించారు. మన 9300 ఎకరాలల్లో ప్రభుత్వాన్ని వీళ్ళు పోయి అడిగిన ఇండస్ట్రియలిస్టులు మనల్ని అడిగినట్టే పైరవికారులు వాళ్ళని కూడా అడిగి మొత్తం అపార్ట్మెంట్లు కట్టుకుంటాం, మాల్స్ కట్టుకుంటాం, అమ్ముకుంటాం, మొత్తం మేమే సంపాదించుకుంటాం అంటే రేవంత్ రెడ్డి గారు, ఆయన అనుయాయులు, ఆయన అన్నదమ్ములు మంచిగా వీళ్ళందరితో ఒప్పందాలు చేసుకున్నారు గత 4-5 నెలల్లో. ఇవాళ మొత్తం దోపిడీకి తెరలేపింది. బాల్నగర్ లో ఇవాళ మార్కెట్ వాల్యూ 1,50,000 రూపాయలు ఉంటుంది గజం. ఒక్కొక్క ఎకరం అక్కడ 70 కోట్లు ఉంది మార్కెట్ వాల్యూ. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందా? 30,000. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, రిజిస్ట్రేషన్ లో 30% కడితే చాలట, 10,000 కడితే చాలు మొత్తం ఎకరం ఇచ్చేస్తున్నాడు. దానిలో వెనకాల ఉన్న మతలబ్ ఏంది? రాబోయే 10-15 ఏళ్లు రేవంత్ రెడ్డి గారు, ఆయన మన్మడు, వాళ్ళ మునిమన్మడు పుట్టేదాకా బ్రహ్మాండంగా సంపాదించుకోవాలన్నది ఆలోచన. 50 కోట్లు వేసుకుంటే ఒక ఎకరం 9300 అంటే దగ్గర 4,60,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్లు. చిన్న చిత్కా కుంభకోణం కాదు, 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం. వీటి మీద మాట్లాడాల్సింది, వీటి విషయంలో మిగతా సొసైటీని జాగృతం చేయాల్సింది ఖచ్చితంగా విద్యార్థి సోదరులే.